హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మళ్ళీ నా రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిందండి, డైలీ లానే. కాకపోతే ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సేవింగ్స్, మనీ సేవింగ్స్ ఎలా అనేది. చాలా వరకు అందరు సేవింగ్స్ ఎలా చేస్తారండి, వచ్చిన దాన్ని ఆ, అన్ని ఖర్చులు పోగా లాస్ట్కి సేవింగ్స్ చేసుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ సేవింగ్ చేసుకోండి. అమౌంట్ ఎంతైతే మీకు వస్తుందో 10,000 20,000 సంథింగ్, మీ కష్టాజీతం బట్టి, మీ కష్టం బట్టి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఫస్ట్ కొద్దిగా సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో బ్యాలెన్స్ అమౌంట్ మీ అవసరాలకి వాటికి దేనికి ఎలా యూజ్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఆర్థికంగా, ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో సపోర్ట్ అనేది బాగుంటుంది. ఇంకోటి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని తెలిస్తే అన్నిటికన్నా మనమే ధీమాగా ఉంటాం. చాలా ధైర్యం అనేది వేరుంటుంది. మన దగ్గర పైసలు ఉన్నాయి, మా డబ్బులు ఉన్నాయి అని ఒక హోప్ ఉంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మనకుండే ఆ హోప్ కానీ, ఆ బలం కానీ, ఆ లెవెల్ వేరుంటుంది యాక్చువల్గా. అందుకే ఫస్ట్ అమౌంట్ ఎంత అని ఉండనివ్వండి ఎవ్రీ మంత్. ఎందుకంటే 1 to 10 శాలరీస్ టైం ఆల్మోస్ట్ చాలా మంది శాలరీస్ వచ్చేసినాయి. వచ్చిన వాళ్ళు కూడా ఖర్చు పెట్టేసి ఉంటారు. దాచిపెట్టారు, ఖర్చు పెట్టేశారు 10th వరకు. రేపు 10th ఈ శాలరీస్ టైం కాబట్టి వీలైనంత వరకు వచ్చిన దాన్ని ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఏదైతుందో దాన్ని డివైడ్ చేయండి ప్యాటర్న్ వైజ్గా. గ్రాసరీస్ కానీ, స్కూల్ ఫీజెస్ కానీ, లేకపోతే ఇంకేమైనా అదర్ యూజెస్ కానీ ఏదైనా ఉంటే దాన్ని స్ప్లిట్ చేసుకొని దాని ప్రకారం దేనికి ఏది ఖర్చు పెట్టాలని పెట్టుకోండి. ఫస్ట్ ఒకటి, మీకు వచ్చింది ఎంతైతే ఇన్కమ్ అనేది వస్తుందో ఫస్ట్ దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఖర్చు అనేది పెట్టుకోండి. అలా సేవ్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఆ హోప్ అనేది చాలా అంటే చాలా స్ట్రామినా గట్టిగా ఉంటుంది. బాగా ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ సేవ్ చేసి తర్వాత ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఇది నేను ఓన్లీ ఫర్ ఖర్చు పెట్టి సేవ్ చేసే వాళ్ళకే మాత్రమే చెప్తున్నాను అండి, సేవింగ్ చేసే వాళ్ళ గురించి కాదు. సేవింగ్ చేసేవారు గుడ్. బాయ్.